హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించి చాలా విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. చివరి వరకు అయితే చూడండి. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చింది, ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు చాలా మంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. ఏవైతే మీ డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వెరిఫై చేసి మీరు ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే కాలేజెస్ సెలెక్షన్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తారు. కాలేజెస్లో సీట్ వచ్చినట్లయితే మనం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చూద్దాము. డేట్ అనాలిసిస్ నేను ప్రతి సంవత్సరం కూడా చేస్తాను. 2024లో ఎప్పుడు జరిగింది, అలాగే 2023లో ఎప్పుడు జరిగింది, 2022లో ఎప్పుడు జరిగింది, ఆ డేటా అంతా నా దగ్గర ఉంది. ప్రస్తుతానికి 24కి 25కి సంబంధించిన డేట్లు అయితే మనం చూద్దాము. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే రిజల్ట్ జూన్ 27న వచ్చినట్లయితే మనకు 4 నెలలు, సుమారు 4 నెలల తర్వాత మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి కూడా సేమ్ ఇక్కడ నోటిఫికేషన్ అలాగే రిజల్ట్స్ అన్నీ కూడా జూన్ మంత్లోనే మనకు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కౌన్సిలింగ్ అక్టోబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందు వచ్చినా రావచ్చండి, కాకపోతే మాక్సిమం అక్టోబర్ అయితే అవుతుంది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా కాలేజెస్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజీకి అప్రూవల్ ఇచ్చింది, ఏ కాలేజెస్ని ఆపేసింది, ఈ విధంగా చాలా కాలిక్యులేషన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. అందువల్ల చాలా టైం అయితే తీసుకుంటారు. అలాగే ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అవ్వవు కదా అప్పుడే, కాబట్టి అవి అవ్వాలి, తర్వాత వాళ్ళకి ప్రొవిజనల్స్ రావాలి. ఈ విధంగా కూడా చాలా లేట్ అవుతా ఉంటాయి కౌన్సిలింగ్ ప్రాసెస్. కాబట్టి మనకు చాలా సమయం అయితే ఉంది, ముందుగానే జరగచ్చు. రిజల్ట్ కూడా మనం చాలా 22వ తారీఖు రావాలి, కానీ 19వ తారీఖు వచ్చింది. అన్ని అనుకూలంగా ఉన్నట్లయితే త్వరగానే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మినిమం 3 months అయినా పడుతుందండి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవడానికి. గత 2023లో మనం చూసినట్లయితే 5 నెలలు పట్టడం జరిగింది. 2022లో మనం చూసినట్లయితే 5 నెలలు పట్టడం జరిగింది. అంటే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల డిసెంబర్లో, నవంబర్లో జరిగేది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటున్నాం కాబట్టి మళ్ళీ తొందరగా పెట్టడానికి అయితే వాళ్ళు చూస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకా ముందుగా వచ్చినట్లయితే మన వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ముందుగా అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్సైట్ ఎక్కడ మనం చూడాలి? చాలా మంది ఈ వెబ్సైట్నే ఫాలో అవుతుంటారు, కానీ ఈ వెబ్సైట్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే ఏపీ సెట్స్ అనే వెబ్సైట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. ఏవైతే సెట్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని సెట్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది అని మనకు తెలియాలి అంటే ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంది. ఇది 2024 ఇలాగే ఉన్నాయి. సో 24కి సంబంధించిన సెట్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఈ 2025 సెట్స్ ఉన్నాయి కదండి, ఈ లా సెట్ అనేది అడ్మిషన్స్ 2025 అనేది ఇంకో ట్యాబ్ మనకి ఇక్కడ ప్రత్యక్షం అవడం జరుగుతుంది. అందులోకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లు. టోటల్గా ప్రత్యేకమైన వెబ్సైట్లోనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ చూపిస్తాను. ఇది 2024, ఇక్కడ లా సెట్ ఉంది 2024ది. దీని మీద క్లిక్ చేసినట్లయితే సపరేట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాత్రమే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. చాలా మంది ఈ వెబ్సైట్ ని ఫాలో అవుతారు. ఇది ర్యాంక్ కార్డు రిజల్ట్స్ తో ఇది ఎండ్ అయిపోతుందండి. ఇక్కడ అప్డేట్స్ ఏమీ రావు మనకు. కాబట్టి ఈ సపరేట్ వెబ్సైట్ ఎప్పుడు ఉంటుంది, ఫేజ్ 2, అలాగే అలాట్మెంట్స్ ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్స్ ఎప్పుడు, అలాగే అడ్మిషన్స్ ఎప్పుడు, ఈ విధంగా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ వెబ్సైట్ ని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ సెట్ కూడా అడ్మిషన్స్ లోకి వెళ్ళలేదు, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ సెట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం టైం అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏమేం డాక్యుమెంట్స్ మనం రెడీ చేసి పెట్టుకోవాలి, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే CallMe4 యాప్లో నుంచి నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. ఎన్ని నిమిషాలైనా మీరు మాట్లాడొచ్చు నాతో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.